ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో బాధ్యుల్ని చేస్తూ హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్ గా ఏ గ్రౌండ్స్ లో అరెస్ట్ చేశారు, ఎవరు బాధ్యులు, ఎవరు నిర్లక్ష్యం వహించారు? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. ఆజాద్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యం అనేది ఏ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేశారు, అసలు యాక్చువల్ గా ఏం జరిగింది, హీరోని ఎందుకు బాధ్యుల్ని చేశారు? ఇక్కడ ఒకటండి, అందరూ అభిమానులందరూ గమనించాల్సింది ఏంటంటే ఉమ్, హీరో అనేది ఒక పక్కన పెడితే ఆయన ప్రొఫెషన్ హీరో. ఉమ్, కాకపోతే ఒక నేరం జరిగినప్పుడు అతను ఒక నిందితుడిగానే మనం భావించాలి. ఉమ్, ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే. గొప్ప లేడు, అవును. పేద లేడు, హీరో లేడు, ఇంకెవరు లేరు. కాబట్టి ఏంటంటే ఆయన అరెస్ట్ అనేది ఒక అభిమానిగా నేను ఒప్పుకోను. కానీ ఒక న్యాయవాదిగా ఏంటంటే ఏం జరిగింది అనేది మనం అందరికి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే అది ఆ జరిగిన సందర్భంలో ఆ బిఎన్ఎస్ సెక్షన్ 118 సబ్ సెక్షన్ 1 అండి. ఉమ్, సో దాని ప్రకారం ఏంటంటే అది 7 years నుంచి 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మృతికి కారణము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ఒక వ్యక్తికి మృతికి కారణం అవటం ఉమ్, ఒకటి. తర్వాత 105 అది కూడా అంతే అండి. అంటే ఎలాంటి ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఎలాంటి ఉద్దేశం లేనప్పటికీ కూడా ఏంటి కొన్ని అనివార్య కారణాలు కొన్ని అంటే ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు మనమే బాధ్యులు అవుతాం. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి మీకు పల్లవి ప్రశాంత్ ఉందండి, ఒక సంఘటన జరిగింది. ఆ రోజు అవును. అతను ఏమీ నేరం చేయలేదు, ఏదో మామూలుగా వెళ్ళాడు. తర్వాత కానీ కొంత ఆ యొక్క క్రౌడ్ వల్ల నష్టం జరిగింది. సో సేమ్ ఇదే దీంట్లో కూడా అల్లు అర్జున్ ఎంటర్ అయ్యి అంటే పోలీసు వారి యొక్క ఆర్గ్యుమెంట్ నేను చెప్తాను. వాళ్ళు ఏం ఉమ్, చెప్తున్నారంటే అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చే సమయంలో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఉమ్, ముందస్తుగా మాకు చెప్పలేదు. ఒకటి అది బాధ్యత రహితం అవుతుంది. ఉమ్, రెండోది ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ఉంటే బాగుండేది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే అలా అంటే వాళ్ళు చెప్పిన కోణంలో చూస్తే బాధ్యత రాహిత్యం కింద ఒక వ్యక్తికి చనిపోవడం ఏదైనా కారణం అయ్యాడని చెప్పేసి ఏటూగా అతన్ని పెట్టడం జరిగింది. తర్వాత పోలీసు వారు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. తర్వాత ఈయన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ హైకోర్టులో కూడా తిరస్కరించబడింది. సో ఈ సందర్భంలో ఏంటంటే ఆయన్ని అంటే ఇది అబౌవ్ 7 years నేరాలు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేశారు ఈ రోజు. ఉమ్. అదే సో అక్కడ ప్రొసీజర్. అక్కడ ఇంటెన్షన్ అనేది లేదు, యాక్సిడెంటల్ గానే జరిగింది అనుకున్నప్పటికి కూడా ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే బాధ్యత ఎవరిదని అనుకుంటున్నారు? హీరోని చూడడానికి అయితే ఖచ్చితంగా అక్కడికి వస్తారు, ఒక సెంటిమెంట్ అనేది అక్కడ ఉంది కాబట్టి సంధ్యా థియేటర్ దగ్గరికి ఆయన వస్తారు, చూస్తారు అనేటువంటి అభిమానులు అయితే అభిప్రాయపడ్డారు, అక్కడికి భారీగా చేరుకున్నారు కదా. ఇప్పుడు హీరో అయితే కావచ్చండి, ఇప్పుడు కాదంటలేదు. ఆయన హీరో నేను అభిమానిస్తా, మంచి యాక్టర్, నేను కూడా ఉమ్, రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఏ ఉమ్, హీరో. కానీ చట్టంలో అట్లా ఉండదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ముందు వచ్చేటప్పుడు ముందస్తుగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటది కదా. ఉమ్, ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం మన భారత రాజ్యాంగం కింద కేవలం మన మనుషులమే, మనం సిటిజన్ ఆఫ్ ఇండియా మాత్రమే. వాళ్ళ ఉమ్, డిజిగ్నేషన్ లో ఫేమస్ సెలబ్రిటీ అనేది సెకండ్ థింగ్. అది చట్ట ప్రకారం పనికిరాదు, చట్టం గుర్తించదు దాన్ని. కాబట్టి ఏంటంటే పెద్ద పెద్ద మొన్నటిదాకా చూడండి మనకి సీఎం కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు జైల్లో ఉండొచ్చారు. సో అవును. అంతకన్నా ఏముండదండి. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇందులో పోలీసు వారు ఏంటంటే చెప్పిన వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇస్తే మేము సెక్యూరిటీ కల్పించేవాళ్ళం. దాని ప్రొసీజర్ వేరు ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఉమ్, ఒకటండి, మీరు ఏదైనా సరే మనం ఒక ర్యాలీ పెట్టాలన్నా, ఒక ధర్నా చేయాలన్నా, ఒక రాస్తారోకో చేయాలన్నా కోర్టు పర్మిషన్, పోలీసు వారి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి కదా. అది అవును. ఎక్కడైనా ఉంది కదా, ఒక సభ పెట్టాలన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఒక ఆమె చనిపోయింది అనేది కాదు, ఒక బిడ్డలకి తల్లి చనిపోయింది, అది ఉమ్, గమనించాలి కదా. సరే దానికి ఈయన కారణమా అనేది పక్కన పెట్టి ఈయన రావటం వల్ల అది జరిగింది అనేది పోలీసు వాళ్ళ యొక్క వాదన. అది ప్రాసిక్యూషన్ అంటారు. తర్వాత డిఫెన్స్ వాళ్ళ వాదన వేరే వేరే రకంగా ఉంటుంది. సో అది ఉమ్, సెకండ్ థింగ్. దాంతో ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో నెక్స్ట్ ఆయనకి శిక్ష పడతా లేదా అనేది ఒకటేనండి. నేను అభిమానులందరికీ ఒకటే చెప్తున్నాను, ఎక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మొత్తం నేరం చేసినట్టు కాదు. కాకపోతే ఇది అబౌవ్ 7 years నేరాలు కాబట్టి లా ప్రకారం అతను జ్యుడిషియల్ రిమాండ్ లో తీసుకోవాలి కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉమ్. నెక్స్ట్ మరి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారా లేదనేది నెక్స్ట్ ఫర్దర్ గా మనం చూడాలి. ఒకవేళ మేజిస్ట్రేట్ ముందు ఒకవేళ నేను ప్రవేశపెడితే 14 years యథావిధిగా రిమాండ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు మండే రోజు నాడు మామూలు యథావిధిగా మన బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుంటారు. అది కోర్టు పరిధిలో నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ వాదన, ఆయన పిఆర్ టీం వాదన, మేము వస్తామని ముందే చెప్పి పెట్టాము అనే వాదన. అటు పోలీసులకి తెలుసు, ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా తెలుసు అనేది. అక్కడ వైఫల్యం అనేది ఎవరిది ఉంది? డిఫరెంట్ వర్షన్స్.
థియేటర్ యాజమాన్యుల దగ్గర నుంచి వస్తోంది, పోలీసుల దగ్గర నుంచి ఉంది, అల్లు అర్జున్ పిఆర్ టీం దగ్గర నుంచి ఉంది. 3 రకాల వర్షన్స్ ఏమైనప్పటికీ ఒక ప్రాణం బలైంది, ఒక కుటుంబం ఛిద్రమైంది అక్కడ. అవునండి, ఇప్పుడు మీరు చెప్పే కరెక్ట్ మా. ఒకటేంటంటే పోలీసు వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇస్తే చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు పోలీసు వారికి అంత చెప్పాల్సిన అవసరం ఏముంటది? పోలీసు వారు ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నువ్వే బాధ్యులు అని చెప్తా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక లెటర్ రాయాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఎంటర్ కాకూడదు కదా. అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో కూడా, అంటే జనరల్ గా నేను న్యూస్ లో చూశాను, నాకు కూడా ఐడియా లేదు. అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా వెళ్ళారు, ఆ రోజు క్రౌడ్ పెరిగిందని కూడా చెప్పడం జరిగింది. అది కూడా వార్తలు వచ్చినాయి మనకి. సో ఒకటి, ఒక సెలబ్రిటీగా మీరు ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తాం వేరు. వ్యక్తిగా అంటే ఏంటి, మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు వెళ్తాం వేరు. కానీ ఒక ప్రమోషన్ లో భాగంగా వెళ్ళేటప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక మనిషి బలయ్యారు, సరే ఇప్పుడు ఆయన హీరో కావచ్చు, నేను కాదట్లేదు, కానీ ఒక కుటుంబ సభ్యుని కోల్పోయిన పిల్లవాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన అబ్బాయి ఎక్కడ ఉన్నాడు కదా. సో అతను పరామర్శించింది మరి ఇచ్చారో లేదో నాకు తెలియదు. ప్లస్ ఏదో కాంపన్సేషన్ 25 lakhs ఇస్తున్నారు, మరి అది ఇచ్చారో కూడా నాకు తెలియదు. సో ఈ మానవతా దృక్పథం సంబంధించి మరి ఇవి ఎంతవరకు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నాకైతే నాలెడ్జ్ లేదు. కానీ చట్టపరంగా నేను ఒకటే చెప్తున్నానండి, అంటే నేను ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి పోలీసు వారు ఆ విధంగా తీసుకెళ్లారనేది నేను భావిస్తా ఉన్నాను. సో అభిమానులు మాత్రం దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, భారీగా పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అని టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టుంది. షూటింగ్లు కూడా ఆపుకొని అక్కడికి వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులు, ఆ తర్వాత మెగాస్టార్ కూడా వెళ్తున్నారు అనేది ఉంది. వాళ్ళకి మీరేం చెప్తారు? అలా వెళ్తే వెళ్ళనివ్వండి. ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్న రైట్ ఏంటంటే, ఆయన అక్యూజ్డ్ అండి. ఇప్పుడు అభిమానులు, నేను అదే చెప్తాను, అభిమానులు దీని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం, డీలా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒకటి, అక్యూజ్డ్ గా ఉన్న ఆయన రైట్ ఏంటి? నెక్స్ట్ ఎంత మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళినా, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా లా ప్రకారం అయితే ఎవరైనా చేయలేరు కదా. అది చేయాల్సిన అడ్వకేట్స్, అంతే కదండి. లా ప్రకారం అయితే ఆయన వెళ్తారు, పరామర్శిస్తారు. ఒకటి వెళ్ళాలి. కుటుంబ సభ్యులు అరెస్ట్ అయినప్పుడు ఎవరైనా వెళ్తారు, అది కామను. అది కుటుంబ సభ్యులుగా అనుకున్న రైట్, అది వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయనకున్న అక్యూజ్డ్ గా ఆయనకున్న రైట్ ఏంటి? బెయిల్ పొందడం. బెయిల్ పొందిన తర్వాత కదా ఆయన బయటకు వచ్చేది. కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా వెళ్ళి పరామర్శించడం తప్పేం కాదు. మాకు కూడా పక్కనే, నేను కూడా వెళ్దామని చూస్తున్నాను, వెళ్తాను, పరామర్శిస్తాం, అది వేరే విషయం. కానీ లా ప్రకారం అయితే ఎవరైనా చేయలేరు కదా. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం, సివి ఆనంద్ అయితే మేము అరెస్ట్ చేశాము అనే చెప్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా పర్లేదు, ఐదర్ ఇట్ మే బి సెలబ్రిటీ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఒక సామాన్యుడు కావచ్చు, అరెస్ట్ అయిన తర్వాత ఒక మా వ్యక్తి చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో హత్య, అంటే అక్కడ మరణం అనేది కనిపించింది, అక్కడ చనిపోయారు ఒక వ్యక్తి, ప్రాణహాని జరిగింది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఫర్దర్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? అది ఓకే అండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ పోలీసు వారు సేకరిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ 14 days తర్వాత రిమాండ్ రిపోర్ట్ మామూలుగా రిమాండ్ ఇస్తారు, అది కామన్. అది తర్వాత ఆయన మండే రోజు ఎప్పుడో బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు. కుదిరితే రేపేసుకుంటారు, ఇప్పుడు టైం ఉందో లేదో తెలియదు. మరి కుదిరితే ఇవాళ వేస్తారు, రేపేస్తారు. బెయిల్ పిటిషన్ వాళ్ళ అడ్వకేట్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత మన అవతల సైడ్ పీపీకి నోటీస్ వెళ్తుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. అది ప్రొసీజర్. అయితే ఇక్కడ స్టేషన్ బెయిల్ అలాంటివి ఏమైనా ఉంటాయా ఈ ఇన్సిడెంట్స్ లలో? లేదండి, అబౌవ్ 7 years నేరాలు కాబట్టి స్టేషన్ బెయిల్ ఉండవు. ఎందుకంటే అబౌవ్ 7 years, బిలో 7 years నేరం అయితే ఆయనకు ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, నోటీస్ ఇచ్చేవాళ్ళు, 41 నోటీస్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చి ఆయన వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, 10 years నేరాలు కాబట్టి పోలీసు వారికి ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే అరెస్ట్ చేసే అవకాశాలు కనపడతా ఉంది, రిమాండ్ విధించే అవకాశాలు కనపడతా ఉంది. సో ఇప్పుడు అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే టైంలో మీరు డైరెక్ట్ గా మా ఇంట్లోకి పర్మిషన్ లేకుండా మా బెడ్రూమ్ లో కూడా జ్వరబడ్డారు, మేము డ్రెస్ మార్చుకునేటువంటి అవకాశం కూడా మాకు ఇవ్వలేదు అని అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నారు. యాక్చువల్ గా పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు నోటీసులు ఇస్తారా? ఎలా ఉంటుంది అక్కడ ప్రొసీజర్? అంటే ఇది అబౌవ్ 7 years నేరాలు కదండి. డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. సో అందులో చెప్పే కదా, ఎక్కడున్నా అది వేరే విషయం. క్రిమినల్ ట్రెస్పాస్ ఏం జరగదు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదండి. వాళ్ళ డ్యూటీ ప్రకారం వచ్చారు, అక్యూజ్డ్ అక్కడ ఉన్నాడు, అరెస్ట్ చేశారు అంతే. ఆయన నువ్వు హీరోనా కాదా అనేది కాదు, చట్టం ముందు అలా ఉండదు కదమ్మా. ఎవరైనా వాళ్ళ పవర్స్, పోలీసు వాళ్ళ పవర్స్, అది వాళ్ళకి ఇచ్చిన అధికారం అది. సో సేమ్ ఇంత ముందు వివరించినటువంటి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్స్ అనేవి, వాళ్ళ వాదనలు అనేవి అవే కొనసాగించే అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలండి, కోర్టులో తెలుసుకోమంటారు పోలీసు వారు, కానీ ఇక్కడ సంబంధాలు ఏమి ఉండవు. అవన్నీ ఆర్గ్యుమెంట్స్ అని కోర్టులో చూసుకోవాలి అవన్నీ. ఓకే, ఇప్పటికైతే నేరం ఆయన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి, అక్యూజ్డ్ గా ఉన్నాడు కాబట్టి, ఇది కనుక నేరం రుజువు అయితే 7 సంవత్సరాల పాటు శిక్ష విధించే అవకాశం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. అంటే చట్టంలో ఉన్నది నేను చెప్తున్నా, వ్యక్తిగత అభిప్రాయం కాదు. చట్టంలో బిఎన్ఎస్ సెక్షన్ ఏం చెప్తున్నా మీకు చెప్తున్నాను. ఎస్ ఆజాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫర్దర్ డెవలప్మెంట్స్ గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు, థ్యాంక్ యూ అండి.